హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాల్టి వీడియో ఏంటంటే వదిన మరదలు పార్ట్ 12 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూడే అక్కడ 2 పాల ప్యాకెట్లు పెట్టినా. మళ్ళీ అప్పుడు చెప్పింది కదా నేను రేపంతా పాలు బంద్ అంట, పాల ప్యాకెట్లు అసలు దొరికాయంట. ఇక 2 పాల ప్యాకెట్లు అయితే తెచ్చిపెట్టినా చూడు. దాన్ని కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసే సరేనా? పెడతాను వదినే. అది ఏం చేస్తున్నా కోడలు దాన్ని విలువకపోయినా అది పెడతాది కదా మంచిగానే. ఎందుకే నీకు పెట్టడానికి ఏం రోగం పుట్టింది? ఆ పొల్ల పాపం పొద్దున్న నుంచి పని చేసి ఇప్పుడే అట్లా ఒరిగింది. నువ్వు పెట్టడానికి ఏం రోగమే? పెట్టు. సరే సరే వదినే, పెడతాను. మంచిగా కాగబెట్టి మంచిగా పెట్టు సరేనా? లేకపోతే మళ్ళీ వలుగుతే పాలు. ఇక రేపంతా షాయి ఉండదు, ఏముండదు. నువ్వైతే రోజుకు 10 సార్లు తాగుతావు, నేనైతే రోజుకు 2 సార్లు తాగుతాను. కానీ నాకు టైంకి ఉండాలి నేను షాయి, లేకపోతే అంతా పిచ్చెక్కుతుంది. అయ్యో వదినే, నువ్వు అంతా చెప్పాలనా? నేనైతే అసలు ఛాయ్ లేకుండా అస్సలు ఉండలేను. తప్పకుండా పెడతాను. మీరు ఓన్రీ పండుకోపోండి, అస్సలు ఏం మీరు చింత పెట్టుకోకుండా. సరే సరే ఇక అనుకుంటున్నా నేను. అందుకు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇక వండుకోపో నువ్వు కూడా. మా వదిన ఒకటి మా కోడలికి చెప్తే ఏమైతుందో చేసి పెట్టేది కదా, అన్ని పనులు నాకే చెప్తుంది. సరే ఇక ఏదో ఒకటమ్ము. మళ్ళీ పాలు ఖరాబ్ అయితే రేపు షాయి నాకే ఉండదు. పెడతా. ఇంకేం చేస్తా. ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారుగా. హలో, ఎవరు మాట్లాడేది? హలో అక్క, నేనే నీ తమ్ముణ్ణి. ఎట్లున్నావే? నాకేం పాడైందిరా, మంచిగా ఉన్నా. నువ్వేంద్రా నీ భాష ఇంక గట్లనే ఉన్నది. అవునే అక్క, నీకు తెలుసు కదా. సరే సరే తీరా. ఇక ఎట్లున్నాయి నా బుద్ధిలో తమ్ముడివి నువ్వు. ఎట్లున్నావురా బంగారు కొండ? నాకేమైంది, బంగారులాగున్నా. ఏంది బంగారమ్మా? అదేం పాడైందిరా? బంగారం కాదే, బంగారం. ఆహా, అయితే బంగారం లాగా ఉన్నావారా? ఇంటికి వస్తలేవురేంద్రా? ఎన్ని రోజులే చిన్నమ్మ పోయినప్పటి నుంచి నువ్వు అసలు వచ్చిందే లేదు మా ఇంటికి. ఎప్పుడు వస్తావురా? వచ్చిండే, అందుకే ఫోన్ చేసిన. ఆహా, అయితే వస్తున్నావారా తమ్ముడు? రా రా రా, ఎదురు చూస్తుంటా నీ కోసం నేను. సరేనే అక్క, అదే చెప్పాలని చేసిన. మంచి పని చేసినావు. సరే ఇక పెడతది, రేపు రా ఇక. వీడొకడు మా చిన్నమ్మ కొడుకు. వీని మాటలు వింటే గమ్మత్తుంటాయి. ఇక రేపు వస్తాడంట. ఎందుకు వచ్చి మునుగుతుండో ఏందో వీడు. అమ్మ, ఇక నిద్ర వచ్చి మునుగుతుందిరా నాయన. పొద్దంతా బాగా పని అయింది, బాగా ఉరుకుడైంది. ఇక చేసే పోయి వండుకుంటా. ఇక పొద్దున్నే లేస్తుంది, చెప్తుంది మళ్ళా మా బొద్దుని. పొద్దున ఇంతసేపు అవుతుంది, దున్నపోతే ఇంకా లేచిందా లేదా మాది? లచ్చి, ఏ లచ్చి, లేచినవానే? ఏమైంది వదినే, ఎంత పొద్దున్నే లేపుతారు నన్ను? నీ బొందైందే. మబ్బులు ఎంతసేపు అవుతుంది, టైం చూస్తున్నావా? ఇంకా లేచి పాడగాలేవు. అయ్యో, మరి నన్ను ఎందుకు లేపుతారు వదినే? నా కోడలు ఏమైంది? దాన్ని లేపొచ్చు కదా, అది లేచి లేవలేదు ఇంకా. ఈ మొద్దు మొగం దానా దున్నపోతూ, దానికి శాతనైతే లేదంటే నేచరం బాగా వచ్చి పాడైంది పిల్లకి. దాన్ని వండుకోమని చెప్పినా లేచి వస్తే. నీకేం రోగం పుట్టిందే లేవడానికి? నీళ్లు కాదా నీ కథ కాదా? అయ్యో, అది కాదు వదినే. ఏందే మెల్లగా మాట్లాడుతుంటే? నీ అవ్వ, నీ మొద్దు ముఖం దానా మబ్బుల్లే మాట్లాడుతుంది. రాయిగా నిద్రలోకి వెళ్ళి బయటకి. ఏమైందో నీకు అట్లా ఓడుతున్నా మీకి? సరిగా నీకు మంచి మాట వినబడతలేదు కదనే, అందుకే వర్రీ చెప్తేనే వినబడుతుంది నీకు. పో నడు, పో ఛాయ్ పెట్టుకొని రాపో. నేను లేచి ఎంతసేపు అవుతుంది? ఛాయ్ లేదు, మన్ను లేదు. పో నడు, తెట్టుకరా పో ఛాయ్. కోపం రాకుండా వదినే. పోతున్నా పోతున్నా, ఛాయ్ పెడతాను. పోతున్నా అనుకుంటే ఇక్కడనే చచ్చినవేందే? పో నడు. నీయవ్వా, మా వదినే షాయి తాగకపోతే చంద్రకళ నుంచి చంద్రముఖి తయారవుతుంది అచ్చం. ఓ, ఎందుకు వచ్చిన పీడ? షాయి పెడితే పీడ పోతుంది. ఏందే ఇంకా అక్కడ నిలబడి గులుకుతున్నా ఉన్నాడు? కదిలి నీ మొద్దు పిర్రల్ని. పోతున్నా.
దీని మొద్దు ముఖంలో చెప్పు. దేవుడా, ఈ మా వదినకి ఏం పుట్టిందో ఏందో, పొద్దు పొద్దున్న నేను సావ దుబ్బుతుంది నీ అవ్వ. ఈ షాయన్న పెట్టి కల పెడదాం, లేకపోతే నన్ను చంపి బొంద పెట్టేటట్టే ఉంది ఇది. ఓ నీ అవ్వ, ఈ పాల ప్యాకెట్ తాగబెట్టడం మర్చిపోయినా దేవుడా. ఓ నాయనో, ఇది మా వదిన నన్ను చంపి పాత పెడుతుందిరా దేవుడా. అయ్యో, ఎట్లా రా నాయనా, ఇయ్యాల ఇయ్యాలనే బంద్ పట్ట పాడగావాలి నా దొంగ మొగ పోలు. ఇక ఎట్లా చావాలరా నేను? వీడెవడో నా గండాన్ని బంద్ పెట్టినట్టున్నాడు రా. పోయిపోయింది నా కోడల ముఖంలో, దాని కూడా జ్వరం వచ్చి పాడైంది ఇప్పుడే. ఏం చేసి చావాలరా నేను? ఏమైంది? అయిందా చాయ్? నేను షాయికి అగ్గిదలుగా. లేదు లేదు, అది నేను పెడుతున్నా తీసుకొస్తా, నాకు ఒక నిమిషం. ఎంతసేపే పెట్టు దబ్బనా నీ మొద్దు ముఖం దానా. ఓ నీ అవ్వ, పాల ప్యాకెట్ కాగబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను 2-3 సార్లు చెప్పింది మా వదినే. ఇక పెట్టలేనని తెలిస్తే నన్ను చంపుతుంది రో దేవుడా. మా తమ్ముడు మొక్కపోడు, వీడికి అప్పుడే ఫోన్ చేసి కాలబెట్టిండు, లేకపోతే మంచి కాగబెట్టుకునేదాన్ని నేను. అబ్బా, ఇళ్ళకి ఇప్పుడు ఎట్లా బయటపడాలి దేవుడా? ఏం గండం పెట్టినావు దేవుడా నాకు? పాయి పెట్టకపోతే మా వదిన నా రక్తం తాగేటట్టున్నది. బిడ్డని అడుగున్నా, దానికి తెలివితేటలు బాగుంటాయి, దానికి అడుగుతా, నాకు మెల్లగా పోయి దాన్ని లేపుతా. నాకు అయ్యో, రూమ్లోకి ఎట్టిపోతే ఎట్లా పాడవుతుంది. మా అల్లుడు కూడా ఉన్నాడు కదా రూమ్లో, బయటకు వెళ్ళి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు అది అర్థం చేసుకొని వస్తుందేమో. అబ్బా, ఇది ఇంకొస్తలేదు కదా, ఇంకేమైనా సపోర్ట్ చేస్తా నాకు. అగో అత్తమ్మ, నువ్వా? నీ అవ్వ, ఎవడు ఏడుస్తుండో మా రూమ్ ఎదురు కదయ్యమ్మా. ఏందని ఇంత మబ్బులు ఏడుస్తురని బయటకు వచ్చినా, నువ్వేనా ఏడిచింది? ఏ ఊకాలుడు, నేనెందుకు ఏడుస్తాను? నేను ఇట్లా పోతున్నా అంతే, ఏదో పిల్లో కాకి వచ్చినట్టున్నది. సరే సరే, అయినా అది మనిషి ఏడిపిలాగా లేదు, ఏదో గాడిద ఏడ్చినట్టుంది. ఈ ఇంటి ముంగట ఏదో గాడిద ఏడ్చినట్టుంది. పనుకోపోవాలుడు, పో పో. నా బిడ్డ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఈ బిడ్డే? ఇంత తొందరగా ఎప్పుడన్నా లేచిందా? పనుకుంటుంది గురు కొట్టుకుంటా. అవునా, సరే మంచిది, పనుకోపోవాలుడు నువ్వు కూడా. సరే సరే, ఎక్కడ నిద్ర పడుతుంది? ఓ అత్త, నువ్వు ఎడుకోబోతున్నట్టున్నావుగా. సరే అల్లుడు. ఈ మా అత్తనే ఒర్రి ఉంటుంది, గాడిద ఒర్రినట్టు. నీకు ఏం రోగం పుట్టింది, ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాదు మా అత్తకి. ఓ నీ అవ్వ, మా వదిన ఈయనే కూర్చుంది కదరా నాయనా, జర నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేయాలి, లేకపోతే దొరకబట్టి పసిపడుతుంది ఆయనతో ఏమైందని. ఏందే ఏమైంది? షాయ్ ఎక్కడుంది? అయ్యో వదినే, అది నాకు చెప్తా. నాకు ఏం రోగం పుట్టింది? ఏం చెప్తావే? వదినే, గది చాయ్ పత్తా అయిపోయింది, ఇక కిరాణా షాప్ లా తీసుకురావడానికి పోతున్నా. నీ అవ్వ, నేను రాత్రి చెప్పవా అనే పాల ప్యాకెట్ పట్టుకొచ్చేటప్పుడు పట్టుకొచ్చేదాన్ని. అయ్యో, ఉందనుకున్నా వదినే, నేను చూడలేను, ఎప్పుడు కూడలే కదా పెడతాది చాయ్, నేను ఇక చూడలేను. ఒక 5 నిమిషాల్లో తీసుకొస్తాను వదినే. సరే ఏదో ఒకటి చావు, దబ్బను పోయి రాపో. ముడ్డు ఉప్పుకుంటే అక్కడిక్కడ అగ్గకు, జల్దీరా. సరే వదినే, వస్తా. ఓ అమ్మో దేవుడా, అట్లెట్లెట్లనో బయటపడ్డారా నాయనా. దబ్బన పోయి ఇక పాల ప్యాకెట్ ఇవ్వడం దొరుకుతుందో, కొంచెం చాయ్ అన్న ఎవడన్నా వస్తాడో చూడాలిగా. ఈ సుధాని అడుగుతా, నాకు జర దీని దగ్గర కొన్ని పాలన్న ఉన్నాయో, రేపు చాయ్ అన్న వస్తుందో జర అడగాలి నాకు దీన్ని. సుధా, హే సుధా, ఉన్నావానే? ఏమైంది లచ్చవ్వా, గట్లా వచ్చి పొద్దున్నే వడుతున్నావు ఇంటి ఎదురుగా? ఏమైంది, ఏం కావాలి? ఏం లేదే పిల్ల, జరింత పాలుంటే వస్తావా అని. అయ్యో, ఉంటే పోసేదాన్ని గాని మా ఇంట్లో కూడా పాలు లేవు. అవునా, ఏమైంది? పాలు తీసుకోలేరా నిన్ననే? మా తీసుకున్నా గదే, గిట్లా షాయ్ పెట్టినా, షాయ్ తాగిండి. నేగా కొన్ని పాలు పిల్లలకు వద్దామని మసల పెడుతున్నా, మొత్తం పాలు పొంగిపోయినాయి. అసలు నేను చూడనే లేదు, బొగన్ కూడా మొత్తం మాడిపోయింది లచ్చక్క. ఏం చేయాలి? ఏమైందో పొద్దునే గట్లయింది. ఓ నీ ఇంట్లో చూసుకోవా, అనేక పాలు వంగిపోయి మాడిపోయే దగ్గర ఏం చేసినవే? ఎక్కడ తెచ్చినవే నువ్వు? ఇక్కడ తెస్తా, గానే ఉన్నా.
గైంత ఇల్లు ఉడుస్తున్నా నా బిడ్డని చూడమనన్న ఆ పిత్తిరి ముఖం దగ్గర చూసిందో ఆయనతో పొంగిపోయింది. అవునా, మరి నీకు తెలియదా నిన్న పాల స్ట్రైక్ ఉంది, పాలు అమ్ముతలేరని? మరి తీసుకోలేవా నిన్న నేను పాల ప్యాకెట్? మా తీసుకుని గది ఇక పలిగినాయి పాలు. అవునా, మరి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినావు? రాత్రి ఫ్రిడ్జ్ లో పెడితే ఉండేది కదా, మీ దగ్గర ఫ్రిడ్జ్ కూడా ఉంది కదా. నాకు తెలియదా అని మర్చిపోయిన పెట్టుడు. ఇక వలిపోయినాయి, అది నాకు ఆచారమో మరి ఏందో వలిపోయినాయి. ఆహా, అవునా, సరే ఇక పాలు లేకపోతే ఏం చేస్తాను ఇక ఎవరన్నా వేరే వాళ్ళని అడుగుతా. సరే సరే లచ్చక్క. నీ అవ్వ దీని దగ్గర కూడా పాలు లేవంట కదా. చాయ్ వేయకపోతే మా వదిన రక్తం తాగేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలరా నాయనా? కాదుగా, చివరింట్లాగా పద్మ దగ్గర ఆవు ఉంది కదా, జరింత పాలు వస్తుందా అడుగుతా. నాకు అది అంబది ఎవరికి కానీ కొంచెం దాన్ని బతలాడితే వస్తుందేమో అడుగుతా నాకు దాన్ని. పద్మా, ఏ పద్మా ఉన్నవానే? ఏందమ్మా? ఓ నీ అవ్వ, వీడేవడ్రా నాయనా పెయ్యంత ఏదో రాసుకొని భయంకరంగా ఉన్నాడు. కొంపదీశ పద్మ కొడుక ఏంది? ఏ పద్మ లేదా? పద్మ కోసం వచ్చిన నేను. మా అమ్మ లేదు, మా అమ్మ అయినా నిన్న ఊరికి పోయారు. ఏం పని ఉంది నాకు చెప్పు. మీ దగ్గర బర్రె ఉంది కదా, కిందిని పాలు వస్తుందా అని పద్మని అడుగుదామని వచ్చిన. ఏ పాలు లేవు, ఏం లేవు, పో. నీ అవ్వ, మా బర్రెకి ఏదో జ్వరమో దానికి ఏదో రోగం వచ్చి పాడైంది. ఇక ఆ బాధకు మాకే పాలు దిక్కు లేవంటే నువ్వు వచ్చినావా పాలను అడగడానికి? లేవా పాలు? సరే సరే తీగ పోతా. మళ్ళీ ఒకసారి వచ్చు మా ఇంటి ఎదురుగా, అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఓ నీ అవ్వ, సరే సరే తీ, రాను రాను పోతున్నా. అవ్వ, వీడెక్కడ దాపరమేండ్రా? ఇన్ని రోజులే కనబడలేడు. పట్టణంలో ఉండేవాడు ఇక్కడ వచ్చి దాపరమైంది వీడు. ఇంకా ఎక్కడ పాలు దొరుకుతలేవు కదా, ఎట్లా? ఇంటికి పోతేనేమో మా వదిన చంపేసేటట్టుంది. ఏం చేయాలి? అన్నా దొరికింది దొబ్బది. అదే గొంతు. ఏవడ్రా నువ్వు? మళ్ళా నా ఇంకా పడ్డావు. బిత్తిరి ముఖ పోడా అన్నాడు. పీక్ పీకు. ఆగోని అన్నా, ఎవడ్రా నువ్వు? బిత్తిరి మొగపోడు నా వెనక పడ్డు పీక్ పీక్ అంటుంది. గంత సాగరి చెప్తున్నావేంద్ర వానికి? ఎవడ్రా నీ అన్నగాడు? దమ్ముంటే ఏమన్నా ముంగటికి రమ్మను. అగోనే అన్నా, ఎవడ్రా నీ అన్నగాడు? దమ్ముంటే నా ముంగటికి రానంటుంది మొద్దు మొగంది. ఓ నీ సాగదీసుడు కింద అగ్గిదలుగా నా బాధ నాకుందిరా. పాలు దొరికి కాలపడతలేవంటే నువ్వెక్కడ చచ్చినావురా బిత్తిరోడ? నాయనక పడ్డావు. చంపేస్తా ఇవాళ, దీన్ని ఎట్లయినా చంపేసుడే. ఓ నీ అవ్వా, ఏం గండం మునిగిందిరా? ఇక్కడ నుంచి దాపరమేరా మీరందరు నా బాణానికి. ఇంటికి పోతే మా వదిలి చంపేసేటట్టుంది, బయటకు వస్తే వీడు చంపేసేటట్టున్నాడు రా నాయన. ఉరుకులు వచ్చి ఉరికే. నీ అవ్వ మొద్దు ముఖంది ఉరికే ఉరుకుతుందన్నా. ఏ ఆగు, నిన్నెట్లయినా చంపుతా నేను. ఆగు అంటే ఆగుతానారా బిత్తిరోడు అన్నాడు. ఏందే నన్ను బిత్తిరోడు అంటావా? ఇయ్యాల అయినవే మొద్దు, నిన్ను చంపి కాసుకొని తింటా. ఏవా, నేను ఎట్లా కనబడుతుండ్రా? పంది పిల్లలా కనబడుతున్నా. నన్ను చంపుకొని కాల్చుకొని తింటా అంటున్నావు. బిత్తిరి సచ్చినోడా, ఎక్కడ దాపరమైనవరా నువ్వు నా పానానికి? నువ్వు నీ అన్నగాడి ముఖంలో ఎక్కడన్నా పోయి దుంకుండ్రా బాగులా. ఆగే మొద్దు, ఆగండ్రా పిద్దు. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టార్గెట్ అయితే ఏమో మనం రీచ్ అవుతామంటారా ఫ్రెండ్స్? మాకైతే నమ్మకం లేదు. మరి మీరేమంటారో తప్పకుండా చెప్పండి కమెంట్లో.
ఇంకా వచ్చే మరి కొత్త వీడియోలలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.